హలో అందరికీ నమస్తే. అమ్మ చిట్కాకి స్వాగతం. ఈరోజు అమ్మ చిట్కాలో కొబ్బరన్నం చాలా ఈజీగా చేసుకోవడం చూపిస్తున్నానండి. ఒక కొబ్బరికాయ పూర్తిగా ఒక కొబ్బరికాయ పూర్తిగా తీసుకోండి. ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో కొట్టిన కొబ్బరికాయ పెడితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని మిక్సీలో ఇలా వేసుకొని ముక్కలు కట్ చేసుకొని ఒకసారి బెరగ్గా ఆడేసుకొని అందులో వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పడితే గనక మీకు పాలనేవి చిక్కగా వస్తాయి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది మిక్సీ చేసుకొని పాలుని వేరు చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసుకొని ఈ గుజ్జంతటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవడమే. కరెక్ట్‌గా హాఫ్ కేజీ ఇది మాకు లెక్క కోసం హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నామండి. ఇది మొత్తం అంతా కడిగేసుకొని ఆ వాటర్ వార్చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దళసరిగా ఉన్నది పెట్టుకుంటే మీకు కిందన అడుగు పట్టకుండా ఉంటుంది. దళసరిగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ 2 ఈక్వల్‌గా వేసుకోండి. ఇందులోకి మనము పచ్చిమిర్చి వేస్తున్నాము. ఒక ఉల్లిపాయ కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి సాజీరా, జీడిపప్పు చాలా అంటే చాలా తక్కువ, యాలకులు 2, చిన్న దాల్చిన చెక్క, ఇంకంతేనండి. నేను ఎక్కువ మసాలా ఇందులో యాడ్ చేయట్లేదు, ఎండాకాలం కాబట్టి మనము పూర్తిగా మసాలాని అవాయిడ్ చేయడం కోసం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్స్, కడిగి పెట్టుకున్న బియ్యం అండి. మిల్ మేకర్లు ఇవి వేగగానే మనం రైస్ మొత్తం వేసేసుకోవాలి. చాలా ఈజీ. మీరైతే కనుక దీన్ని చికెన్ కర్రీస్తో వాటితో తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎంత బాగా ముద్దర కొబ్బరికాయ పాలు తీస్తే అంత టేస్టీగా ఉంటుందండి. మెయిన్ కొబ్బరికాయలో ఉంటుంది. ఇదిగోండి పాలు ఇవి కరెక్ట్గా మనం ఒక గ్లాస్ నిండా వచ్చాయి. దానికి ఒక గ్లాస్ పాలండి. ఇందులోని కొంచెం హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇందులో మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర జల్లేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసుకోండి. మనకి ఇది హాఫ్ బాయిల్ అయిందండి. ఈ టైంలో మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ కావాలంటే వేసుకొని మూత పెట్టేసుకోవడమే. చూడండి చాలా ఈజీగా తయారు చేసుకున్న